హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈ రోజు 8వ వారం పూజ ఇలా జరిగింది. నా వడ్డీ వారం పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. అయ్యవారికి ఏది లోటు లేకుండా నేనైతే అతనికి చెప్పా, తండ్రి నీకు ఏదైనా లోటు అయితే 8 వారాల్లో నన్ను క్షమించు, కానీ నీ పూజలన్నీ బాగా చేయించుకున్నావు, నాకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఈ రోజైతే ఈ వడ్డీ వారాన్ని పూర్తి చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళాలి. రేపు వచ్చేసరికి మనకి రథసప్తమి ఆదివారం పడడం చాలా స్పెషల్ కదా. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అవ్వలేని వాళ్ళు గుడికైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. అండ్ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ పిల్లల్ని పెందలాడే లేపి వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించండి, తలస్నానం చేయించండి. నార్మల్గా అయితే జిల్లెడాకులు బాగా వాటి పాలు పోయేదాకా కడిగి తల మీద ఇలా జబ్బల మీద చేతుల మీద పెట్టి తలస్నానం చేయిస్తారనమాట. లాస్ట్లో తల మీద నుంచి నీళ్ళు వేసేయాలి. పిల్లలకి చాలా మంచిది అనమాట. 3 మగ్గులు నీళ్ళైనా సరే అన్ని చోట్ల పెట్టేసి ఇలాగా 5 చోట్ల పెట్టేసి నీళ్ళైతే వేస్తారనమాట. వీలైన వాళ్ళు చెయ్యండి, వీలు కాని మాత్రం వదిలేసేయండి. జిల్లెడాకులకి పాలు ఉండకూడదు, ముందే చూసుకోండి. తర్వాత అయ్యవారికి రేపు ఎర్ర పువ్వులతో పూజ చేస్తాం. సూర్యనారాయణ మూర్తికి రథం చేస్తారు చిక్కుడుకాయలతో, చూడండి. అండ్ రథం వచ్చేసరికి 7 చిక్కుడుకాయలతో చేసిన వాళ్ళు ఉంటారు, 9 చిక్కుడుకాయలతో చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. చూసుకొని మనకి ఎలా అనుకూలత అయితే అలా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని దాని లోపల ఒక రూపాయి కాయిన్ తీసుకొని, ఒక కాయిన్ 10 రూపాయలైనా పర్లేదు, 5 రూపాయలైనా పర్లేదు, 1 రూపాయి అయినా పర్లేదు, దానికి పసుపు కుంకుమ పెట్టి లోపల పెట్టి అయ్యవారికి ఎర్ర పువ్వులతో పూజ అయితే చేసుకుంటారు. రేపు దీపం విధానంకి వచ్చేసరికి ఏ దీపం పెట్టుకోవాలంటే గోధుమ దీపం పెడతారనమాట. ఎలా అంటే 7 చిక్కుడుకాయల ఆకులని రౌండ్గా పేర్చి, ఓకేనా, 7 జిల్లెడాకుల్ని రౌండ్గా పేర్చుకొని దానిపైన 3 దోసుల గోధుమలు వేసుకొని దానిపైన ఒక ప్రమిదను పెట్టుకొని పసుపు కుంకుమలతో 7 బొట్లు పెట్టుకొని 7 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 7 ఒత్తులు 7 దిక్కులు అంటే 7 వైపులుగా వెలిగించుకొని ఒక్కొక్క ఒత్తులు అంటే 2 ఒత్తులు ఒక ఒత్తు చేసి 7 దిక్కులుగా వెలిగించుకొని దీపారాధన చేసుకుంటారనమాట. అలా అవ్వలేని వాళ్ళు మామూలుగానే దీపం పెట్టుకోండి. ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతోటి దీపం అయితే పెట్టుకుంటారనమాట. మీకు ఏది వీలైతే దాంతో దీపారాధన చేసుకోండి. అవ్వలేని వాళ్ళు వెళ్ళి మనస్ఫూర్తిగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, ఆ తండ్రి దర్శనం చేసుకోండి. అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదనమాట. ఇంకా చాలా మంది అయితే చిన్న కర్రలపై పెట్టుకొని పిడకల మీద పరమన్నం వండి స్వామివారికి 7 చిక్కుడాకుల్లో ప్రసాదం కింద పెడతారు. అండ్ రేంగాయలు పెడతారు. ఎవరికి ఎలా అలవాటో అలా పూజ అయితే చేసుకోండి, అనుకూలతను బట్టి. లేదు అనుకుంటే గ్యాస్ స్టవ్ మీదైనా మంచిగా ఒక ఇత్తడి పాత్ర తీసుకొని దాంట్లో పరమన్నం వండి అయ్యవారికి సమర్పించుకోండి. చెరుకు గరితో తిప్పుతారనమాట. గరిట పెడతాం కదా నార్మల్గా అయితే, ఈ రేపు వచ్చేసరికి చెరుకు గరితో వండుతారనమాట, తిప్పుతారనమాట. పరమన్నం అయ్యవారికి వండి పెడతారనమాట. రేపు మాత్రం పిల్లలు మీరు ఎవరైనా సరే నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయండి. సండే అసలు నార్మల్గా మనం నాన్ వెజ్ తినకూడదు. అంటే సండే వీకెండ్ అని చెప్పి చాలామంది తింటారు. సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం అందరికీ తెలుసు సండే తినరు. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా విజిట్కి వెళ్ళిపోతారు, చక్కగా గుడి పక్కనే కాబట్టి సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి అయితే వెళ్ళిపోతారనమాట. కానీ మనకైతే ఇక్కడ గుడిలో ఉంటారు కాబట్టి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. అందరూ కూడా మర్చిపోకుండా రేపైతే మాత్రం తెల్లవారుజామునే లేచి పిల్లలు కూడా లేపి తలస్నానాలు చేయించి పైకి వెళ్ళి దండం పెట్టుకోండి. మేడకితే టెర్రస్ పైన కనబడతారు కదా సూర్యనారాయణ మూర్తి, మంచిగా దండం పెట్టుకోండి, సూర్య నమస్కారం చేయించండి పిల్లల చేత కూడా. రేపైతే మాత్రం ఎవ్వరూ మర్చిపోకండి, మంచిగా చేసుకోండి పూజ. ఈ 8వ వారం పూజ అయితే ఇలా జరిగింది. చాలా మంది ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. మనం వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాం, ఒక్కోసారి ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి, మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అయితే ఉందన్నమాట. అందుకోసమనే ఇంకా వీడియోస్ ఇంకేం చెప్పట్లేదు, చెప్పిందే 10 సార్లు రిపీట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 7 వారాలు సప్త శనివారాల వ్రతం గురించి క్లియర్గా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లలు ఇంకొంచెం ముందుకు నడిపించండి. ఈ రోజు నా 8వ వారం పూజ, వడ్డీ వారం పూజ ఇలా జరిగిందనమాట. అయ్యవారికి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది అడుగుతున్నారు, అక్క 3వ వారం చేశాక సాయంత్రం పీరియడ్స్ వచ్చేసాయి మేము ఏం చేయాలని చెప్పేసి. పూజ మార్నింగ్ కంప్లీట్ అయిపోతే నైట్కి పీరియడ్స్ వస్తే మీ వారి చేత పూజ అంతా పైన పెట్టించేస్తే పర్వాలేదమ్మా. కానీ పూజకి మధ్యలోనే వచ్చినట్టయితే నేను ఉపవాసం చెల్లించకపోతే పూజ లెక్కలోకి రాదు. అండ్ మీరు మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. 3 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తే మాత్రం అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుంటాం. 3 వారాలు కంప్లీట్ అవ్వకుండా వస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి. అదొకటి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి పూజలు అయితే మాత్రం. అక్క ఈ వారం చేయొచ్చా, నెక్స్ట్ వీక్ చేయొచ్చా, ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. ఆయనకి ఈ వారం చేయండి ఆ వారం చేయండి అని అడగడమ్మా. ఎప్పుడైతే అప్పుడు రేపు ఈ రోజు స్టార్ట్ చేసుకుంటే ఈ రోజు, నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ వీక్,
శనివారం అయితే చాలన్నమాట. మంచిగా మీరు మనస్ఫూర్తిగా ఈ రోజు నాకు బాగుంది అనుకొని స్టార్ట్ చేయండి, అంతా బాగానే ఉంటుంది. అండ్ తిరుపతి వెళ్ళే ఉండిలో ముడుపు వేయాలని అడిగారు చాలామంది. తిరుపతి వెళ్ళి మీకు అవ్వకపోతే వెళ్ళే వాళ్ళ చేతికైనా ఇచ్చి పంపించవచ్చు, తప్పేమీ లేదు. మంచిగా చేసుకోండి. నాన్ వెజ్ తిన్నోళ్ళు అయితే మాత్రం నేనైతే ఒకటే చెప్తా, 8 వారాలు నాన్ వెజ్ ముట్టుకోవద్దని. కానీ తినే వాళ్ళు అయితే మాత్రం సండే అవాయిడ్ చేయండి, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days అవాయిడ్ చేయండి. మిగతా రోజులు మీరు ఎప్పుడు తింటారు అనేది మీ ఇష్టం అనమాట. అండ్ నా పూజలు అయితే మాత్రం ఇలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా కంప్లీట్ అయ్యాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.